హే గైస్, వెల్కమ్ టు మాస్ కోడర్స్. ఈరోజు అయితే మనం జావా స్క్రిప్ట్లో ప్రామిసెస్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. సో ఈ టర్మ్లోకి వెళ్ళే ముందు అయితే మీకు సింక్ అంటే ఏంటిది, అసింక్ అంటే ఏంటిది, ఈ టర్మ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు నువ్వు మామూలుగా జావా స్క్రిప్ట్ కంపైలర్లోకి వెళ్ళి ఇప్పుడు చూడండి console.log(10) అని రాస్తున్నా, మరి console.log(20) అని రాస్తున్నా, దాని తర్వాత console.log(30) అని రాస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఒకవేళ రన్ చేసినప్పుడు నాకు 10 ప్రింట్ అవుతుంది, 20 ప్రింట్ అవుతుంది, 30 ప్రింట్ అవుతుంది. సో దీన్ని మనం సింక్ అని అంటాం అనమాట. అంటే ఈ లైన్ బై లైన్ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా వస్తుంది. సో ఇప్పుడు నేను ఇంకో కోడ్ రాస్తాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ console.log(off) అని చెప్పేసి 10 అని రాస్తున్నా. దాని తర్వాత ఐ విల్ మేక్ యూజ్ ఆఫ్ సెట్ టైమ్ అవుట్ ఫంక్షన్. సో సెట్ టైమ్ అవుట్ ఫంక్షన్లో ఇప్పుడు ఆరో పెట్టేసేసి ఇక్కడ కోడ్ని అయితే రాస్తున్నా. సో console.log(off) ఇక్కడ నేను మేబీ 1000 అని రాస్తా, లేకపోతే జస్ట్ లైక్ 36 అని రాస్తా. దాని తర్వాత ఇది నాకు ఒక 2 సెకండ్స్ తర్వాత ప్రింట్ అవ్వాలి 2000 అని. దాని తర్వాత console.log(20) అని రాస్తా. దాని తర్వాత console.log(30) అని రాస్తా. సో వాట్ హ్యాపెన్స్, లెట్స్ సీ. ఇప్పుడు మీరు అవుట్పుట్ ఏమొస్తుంది అనుకుంటున్నారు? సో దిస్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్, console.log(10) ప్రింట్ 10 ప్రింట్ అవుతుంది, దాని తర్వాత 36 ప్రింట్ అవుతుంది, దాని తర్వాత 20 ప్రింట్ అవుతుంది, దాని తర్వాత 30 ప్రింట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బి ఎక్స్పెక్టింగ్ దిస్ ఓన్లీ, బట్ దిస్ వోంట్ హ్యాపెన్. లెట్స్ ట్రై ఎగ్జిక్యూటింగ్. దాని తర్వాత చూద్దాం. సో రన్ చేస్తున్నా, చూడండి, ఫస్ట్ 10, 20, 30 ప్రింట్ అయిపోయింది. దాని తర్వాత 2 సెకండ్స్ ఆగిన తర్వాత 36 ప్రింట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇది ప్రింట్ అయిపోతుంది, దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఆగట్లేదు అనమాట, డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఇంకా ఈ లైన్కు. సో 5th లైన్ ఎగ్జిక్యూట్ చేస్తాం, తర్వాత 6th లైన్ ఎగ్జిక్యూట్ చేసి 2 సెకండ్స్ ఎప్పుడైతే అయిపోతుందో దాని తర్వాత 36 ప్రింట్ అవుతుంది. సో ఇట్స్ లైక్ ఆగట్లేదు అనమాట ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు, లైక్ వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ హౌ అనమాట. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ని మనం హ్యాండిల్ చేయడానికి వి యూజ్ జావా స్క్రిప్ట్ ప్రామిసెస్ ఆర్ లైక్ ఇంకొకటి ఉంటుంది అసింక్ అవైట్ ఫంక్షన్స్ అని. సో దట్ విల్ మేక్ యూజ్ ఆఫ్. సో వాట్ విల్ ట్రై టు డూ ఇస్ లైక్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ టాపిక్. అంటే ఇప్పుడు ఈ లైన్ ప్రింట్ అయ్యాక ఈ లైన్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వడానికి లైక్ కొద్దిగా లైక్ అది ఎగ్జిక్యూట్ అయినాకనే నెక్స్ట్ లైన్కి మూవ్ అయ్యేలాగా మనం కోడ్ రాస్తాం అనమాట. సో దట్స్ వే వి మేక్ యూజ్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ప్రామిసెస్. అదైతే మనం లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దట్ టాపిక్. సో ఇదైతే రెస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, అవుట్పుట్ మీకు 10, 20, 30, 36 అని వచ్చింది. సో దిస్ షుడెంట్ హ్యాపెన్. 10, 36, 20, 30 అని రావాలి. సో అది అలా ఎలా మార్చాలి కోడ్ అనేది మనం జావా స్క్రిప్ట్ ప్రామిసెస్ యూజ్ చేసి చేస్తాం. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇంకా చూసుకున్నట్టయితే ప్రామిస్ డెఫినేషన్ ఉంది భయ. A promise is an object that represents the eventual complete or failure of an asynchronous operation and its resulting value. It's a way to handle asynchronous code in more structured and readable manner. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనము ప్రామిస్ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేటింగ్ ఏ ప్రామిస్ అని చెప్పేసి నేను కోడ్ రాసా కదా. సో ఫస్ట్ ఎలా పనిచేస్తుంది అంటే అది తెలుసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు మనకు ప్రామిస్లో ఇట్ హ్యాస్ లైక్ 3 స్టేట్స్ అనమాట. సో మనకు ఫస్ట్ స్టేట్ ఏంటిది అంటే పెండింగ్ స్టేట్, అంటే స్టార్టింగ్ ఇనిషియల్ స్టేట్. అంటే ప్రామిస్ ఆబ్జెక్ట్ అనేది మనకు రిజాల్వ్ ఆర్ రిజెక్ట్ అవ్వకుండా ముందు అనమాట. అంటే ఇట్స్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పీస్ ఆఫ్ కోడ్ లైక్ ఏదైనా ఒక ఆపరేషన్ చేస్తున్నాం అనుకోండి, ఇట్స్ లైక్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా. ఎగ్జిక్యూట్ అయితే రిజాల్వ్ అని కన్సిడర్ చేస్తాం అనమాట, ఎగ్జిక్యూట్ అవ్వలేదు అని అంటే రిజెక్ట్ అని కన్సిడర్ చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. దాని తర్వాత ఒకవేళ రిజాల్వ్ అయింది అనుకోండి, ఇఫ్ ద ఆపరేషన్ ఈస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, ఒకవేళ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, ద ప్రామిస్ విల్ హ్యాస్ అ రిజల్టింగ్ వాల్యూ, ఒక వాల్యూ రిజల్ట్ అవుతుంది అనమాట. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీకు ఒక వాల్యూ వస్తుంది అక్కడ. ఒకవేళ రిజెక్ట్ అయింది అనుకోండి, లైక్ ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేస్తున్నావు అది ఫెయిల్ అయింది అనుకోండి, సో ప్రామిస్ లైక్ వాట్ డస్ ఇట్ రిటర్న్ అంటే ఒక రీజన్, ఎందుకు ఫెయిల్ అయ్యింది అని ఒక రీజన్ అయితే రిటర్న్ చేస్తాం అనమాట. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అంటే ఒక లైక్ ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ ఉంటుంది, అది ఎగ్జిక్యూట్ అయితే రిజాల్వ్ అని కన్సిడర్ చేస్తాం, ఒకవేళ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అని అంటే రిజెక్ట్ అని కన్సిడర్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ప్రామిస్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో లైక్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ థింగ్. సో ఫస్ట్ ఇక్కడ మనం చూడండి, లెట్ మై ప్రామిస్ అని చెప్పేసి దిస్ ఇస్ సింటాక్స్ అనమాట. ఇక్కడ ఒక వేరియబుల్ నేమ్ అయితే ఇస్తున్నా, మై ప్రామిస్ అని అయితే ఇస్తున్నా. సో యూ షుడ్ రైట్ మై న్యూ అని చెప్పేసి దాని తర్వాత ప్రామిస్ అని రాయాలన్నమాట. దీని లోపల ఇట్ హ్యాస్ లైక్ 2 ఆర్గ్యుమెంట్స్, రిజాల్వ్ అండ్ రిజెక్ట్ అని చెప్పేసి. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ లైక్ యారో ఫంక్షన్ అయితే రాస్తున్నాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏదైనా ఒక ఆపరేషన్ అనుకుందాం, అసింక్రనస్ ఆపరేషన్. సో ఇట్స్ లైక్ టైం పడుతుంది అన్నట్టుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డేటాని ఫెచ్ చేస్తున్నాం అనుకోండి, లేకపోతే ఒక ఫైల్ని రీడ్ చేస్తున్నాం అనుకోండి, ఏదైనా లైక్ ఏ ప్రాసెస్ విచ్ టేక్ సమ్ లాంగ్ టైమ్, లెట్స్ అజ్యూమ్ దట్ టైప్ ఆఫ్ ఆపరేషన్. సో టైం కన్స్యూమింగ్ ఆపరేషన్. సో ఇప్పుడు నువ్వు ఒక ఫైల్ని ఫెచ్ చేస్తుంటే ఆ ఫైల్ ఫెచ్ అవ్వచ్చు, ఫెచ్ అవ్వకపోవచ్చు. ఒకవేళ ఇఫ్ ఇట్స్ లైక్ సక్సెస్ఫుల్లీ ఫెచెస్, ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఆ కోడ్ అయితే ఏం రాయట్లే, ఫైల్ ఫెచ్ చేయడానికి సంబంధించి కోడ్ అయితే ఏం రాయట్లే. ఒకవేళ ఫైల్
ఫెచ్ అయిందని అనుకుందాం. ఫైల్ ఫెచ్ అయితే మనకు ఆపరేషన్ సక్సెస్ఫుల్. సో సక్సెస్ అంటే లైక్ ఫెచ్ అయిందా లేదా ఫైల్ అనేది ఇక్కడ మనం ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం అనమాట. ఒకవేళ మొత్తం అది లైక్ ఫైల్ ఫెచ్ అవ్వడం జరిగింది అంటే ఇట్ విల్ బి ట్రూ, లేకపోతే ఫాల్స్. యాజ్ ఆఫ్ నో నేను ట్రూ అని కన్సిడర్ చేస్తున్నాను అనమాట. సో నాకు ప్రాపర్గా ఫైల్ ఫెచ్ అయిపోయింది. లేకపోతే ఒక ఫైల్ నేను ఏదో చదువుతున్న ఆ ఫైల్ నుంచి అది ప్రాపర్గా నేను చదివేస్తాను, మొత్తం ఆపరేషన్ అనేది ఎగ్జిక్యూట్ అయిందని అయితే నేను కన్సిడర్ చేస్తున్నాను, ఇక్కడ ట్రూ అంటున్నా కాబట్టి. సో నౌ వీ హ్యావ్ లైక్ ఇఫ్ ఆపరేషన్ సక్సెస్ఫుల్. ఒకవేళ ఇది సక్సెస్ఫుల్గా జరిగింది అని అనుకోండి. సో వాట్ ఇట్ సేయింగ్ ఇస్ లైక్ ఇఫ్ ఇట్ సక్సెస్ఫుల్ కాల్ రిజాల్వ్. అంటే నేను చెప్పాను కదా, ఒకవేళ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే రిజాల్వ్ కాల్ చేస్తాం అనమాట. సో వాట్ వీఆర్ కాలింగ్ రిజాల్వ్ అయితే కాల్ చేస్తున్నాం. సో వీఆర్ సేయింగ్ ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని. సో ఒకవేళ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అంటే అక్కడ ట్రూ అని ఉంటే దిస్ పర్టికులర్ ఇఫ్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఐ మీన్ లైక్ ఇట్స్ లైక్ నాట్ కంప్లీటెడ్, రిజెక్ట్ అయింది అని అనుకోండి, సమ్ ఎల్స్ రీజన్ వల్ల ఫైల్ ఫెచ్ అవ్వలేదు, ఇక్కడ ఫాల్స్ అనే ఉంది అనుకుందాం అనుకోండి. సో ఆబ్వియస్లీ ఫెయిల్ అవుతుంది కదా ఆపరేషన్ అనేది. సో విల్ జస్ట్ లైక్ రిజెక్ట్ సేయింగ్ లైక్ వాట్ విల్ సే ఇస్ లైక్ ఆపరేషన్ ఫెయిల్డ్ అని. ఏరే ఫైల్ ఇది మీన్ లైక్ ఆ ఫైల్ అనేది ఫెచ్ అవ్వలేదు, లేకపోతే నేను ఆ ఫైల్ని చదవలేకపోతున్నా, ఈ ఆపరేషన్ అయితే ఫెయిల్ అయింది, యూ టేక్ నెసరీ యాక్షన్స్ అని మనం రిటర్న్ చేస్తున్నాం. సో వీఆర్ రిజెక్టింగ్ దిస్ పర్టికులర్ ఎర్రర్. ఏంటిది? ఆపరేషన్ ఫెయిల్డ్ అని చెప్పేసి. సో దిస్ పార్ట్ ఈస్ డన్. సో వాట్ విల్ ట్రై టు డూ ఇస్ లైక్ ఎప్పుడైతే మనం ప్రామిస్ ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేసేసాం అనమాట, దాని తర్వాత వాట్ వీ షుడ్ డూ ఇస్ లైక్ హ్యాండ్లింగ్ ప్రామిస్. సో ఇట్ విల్ రిటర్న్ సంథింగ్ కదా. ఒకవేళ రిజాల్వ్ అయిపోతే ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, ఒకవేళ నీకు రిజెక్ట్ అయితే ఆపరేషన్ ఫెయిల్డ్ అని లైక్ ఇట్ రిటర్న్ సంథింగ్ కదా. మనం దాన్ని పట్టుకొని మళ్ళీ ఫర్దర్గా ఐ మీన్ లైక్ కోడ్ రాస్తాం అనమాట. ఏం రాస్తాం? హ్యాండ్లింగ్ ఏ ప్రామిస్. సో ఐ మీన్ లైక్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ దీనికి సింటాక్స్ ఇలానే ఉంటుంది. సో మై ప్రామిస్ అని అయితే ఫస్ట్ రాయాలి. దాని తర్వాత కిందకు వచ్చేసేసి ఐ మీన్ లైక్ గివ్ ట్యాబ్ స్పేస్ డాట్ అని చెప్పేసి దెన్ సో మై ప్రామిస్ లైక్ ఇట్ విల్ లైక్ ఐ మీన్ లైక్ ఇది రిటర్న్ చేస్తుంది కదా మనం ఒక పర్టికులర్, ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్, లేకపోతే ఆపరేషన్ ఫెయిల్డ్ అని. సో అదేదో ఒక రిజల్ట్ని అయితే ఐ మీన్ లైక్ రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోండి, నేను నీట్గా చెప్పాను ఇక్కడ ప్రామిస్ హ్యాండ్లింగ్ దగ్గర యూ హ్యాండిల్ ద రిజల్ట్ ఆఫ్ ఎ ప్రామిస్ యూజింగ్ డాట్ దెన్ ఆఫ్ మెథడ్. రిజల్ట్ వస్తుంది కదా నీకు ఏదో ఒకటి, నువ్వు డాట్ దెన్ ఆఫ్ ఇది ఒక మెథడ్ అనమాట. ఆ పర్టికులర్ మెథడ్ని యూజ్ చేసి నువ్వు హ్యాండిల్ చేస్తాం అనమాట. సో ఇఫ్ ద ప్రామిస్ ఈజ్ రిజాల్వ్డ్, ఒకవేళ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయితే ఈ డాట్ దెన్లో ఏదైతే కోడ్ ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ రిజెక్ట్ అయింది అనుకోండి, డాట్ క్యాచ్ ఆఫ్ బ్లాక్, ఇక్కడ చూడండి డాట్ క్యాచ్ ఆఫ్ అని ఇక్కడ రాస్తున్నా, ఆ పర్టికులర్ ఐ మీన్ లైక్ ఆ పీస్ ఆఫ్ కోడ్, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇప్పుడు డాట్ దెన్ ఆఫ్ నేను ఇప్పుడు రిజల్ట్ దీనికి పాస్ చేస్తున్నాను అనమాట, ఏదైతే రిజల్ట్ మనకు వచ్చింటుందో. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని చెప్పేసి సక్సెస్ అయింది. ఐ మీన్ లైక్ ఏదైతే నీకు రిజల్ట్ వచ్చింటుందో జస్ట్ లైక్ విల్ ట్రై టు ప్రింట్ దట్. ఓకేనా, రిజల్ట్ వచ్చింది. సో ఐ మీన్ లైక్ దిస్ పర్టికులర్ థింగ్ విల్ గెట్ పాస్డ్ ఓవర్ హియర్ అనమాట రిజల్ట్కు. సో విల్ జస్ట్ లైక్ ట్రై టు ఎగ్జిక్యూట్ దట్ అండ్ దాని తర్వాత చూద్దాం. సో డాట్ క్యాచ్ ఆఫ్ కూడా రాసేద్దాం. దాని తర్వాత విల్ ట్రై టు అండర్స్టాండ్ బోత్ ది సినారియోస్. రీజన్ ఏంటిది అని చెప్తుంటే ఇప్పుడు మనకు అంటే ఇది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం యూ షుడ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎర్రర్ అయితే ప్రింట్ చేయాలి. ఏం ఎర్రర్ ప్రింట్ చేస్తుంది అంటే సో దిస్ పర్టికులర్ ఇక్కడ రీజన్ ఏదైతే వస్తుందో అది ప్రింట్ చేస్తుంది అనమాట. సో వాట్ విల్ ట్రై టు డూ ఇస్ లైక్ నౌ ట్రూ అని ఉంది. సో వెన్ ఐ ట్రై టు రన్ దిస్ పర్టికులర్ థింగ్ ఇట్ సేస్ సక్సెస్ ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని. అంటే ఇక్కడ మనకు ట్రూ ఉంది కదా. సో ఇట్ గెట్స్ ఇన్ టు దిస్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఇక్కడ రిజాల్వ్ చేస్తున్నాం ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని. కాబట్టి మనం రన్ చేసినప్పుడు మనకు సక్సెస్ ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే ప్రింట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ ఫాల్స్ అని రాశాను అనుకోండి, ఐ జస్ట్ లైక్ ట్రై టు రన్ దిస్. ఇప్పుడు చూడండి ఎర్రర్ ప్రింట్ అవుతుంది అనుకో. ఏంటిది ఎర్రర్ అంటే ఆపరేషన్ ఫెయిల్డ్. సో ఇట్స్ గెటింగ్ ఇన్ టు దిస్ బ్లాక్ ఆఫ్ కోడ్. రీజన్ ఏంటిది అంటే మనకు హియర్ ఇస్ ద రీజన్ ఆపరేషన్ ఫెయిల్డ్, దట్స్ గెటింగ్ ప్రింటెడ్ అనమాట ఇక్కడ. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ హ్యాండ్లింగ్ ఏ ప్రామిస్ అనేది. సో దాని తర్వాత వీ హ్యావ్ దిస్ చైనింగ్ ప్రామిసెస్ అనమాట. చైనింగ్ ప్రామిసెస్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఐ మీన్ లైక్ ఇఫ్ లెట్స్ ఇక్కడ ఏం రాశానంటే యూ కెన్ చైన్ మల్టిపుల్ ప్రామిసెస్ యూజింగ్ ద డాట్ దెన్ ఆఫ్ మెథడ్. దిస్ ఈస్ యూస్ఫుల్ వెన్ యూ హ్యావ్ ఎ సీక్వెన్షియల్ అసింక్రనస్ ఆపరేషన్స్. సో ఒక దాని తర్వాత ఇంకొకటి జరగాలి, ఇంకొక దాని తర్వాత ఇంకొకటి జరగాలి అన్న అలాంటి ప్రామిసెస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, వాటిని మనం చైనింగ్ ప్రామిసెస్ అంటాం అనమాట. ఆ పర్టికులర్ కేసులో మనం ఇదైతే వాడతాం. సో లెట్స్ లైక్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్రమ్ హియర్ ఓన్లీ, నో నీడ్ టు ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు చూడండి లెట్ అనదర్ ప్రామిస్ అని చెప్పేసి ఇంకొక ప్రామిస్ని అయితే మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇందులోపల మనం ఏం రాస్తున్నామంటే సెట్ టైమ్ అవుట్ ఆఫ్ అని చెప్పేసి లైక్ పీస్ ఆఫ్ కోడ్. సో రిజాల్వ్ సెకండ్ ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ ఆఫ్టర్ లైక్ ఇక్కడ 2000 అండ్ లైక్ మిల్లీ సెకండ్స్ కాబట్టి 2 seconds తర్వాత అయితే దిస్ షుడ్ గెట్ ఎగ్జిక్యూటెడ్ అనమాట. సో జస్ట్ లైక్ ట్రై టు రన్ దిస్ అండ్ దెన్ అండర్స్టాండ్.
ఓకే, కాపీ పేస్ట్ చేస్తున్నా. దాని తర్వాత వీఆర్ జస్ట్ లైక్ డాట్ దెన్ ఆఫ్ రిజల్ట్ అని చెప్పేసి, సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫస్ట్ ప్రామిస్ అని చెప్పేసి రిజల్ట్, రిటర్న్ అనదర్ ప్రామిస్, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సెకండ్ ప్రామిస్, దెన్ క్యాచ్. ఓకే, ఇది కూడా రాయాలనుకుంటాను నేను కోడ్, జస్ట్ సెకండ్. రిటర్నింగ్ ఎ న్యూ ప్రామిస్, జస్ట్ లైక్ ట్రై టు రన్ దిస్ వన్స్. ఎర్రర్ వస్తుంది, వెయిట్. సో ఐ షుడ్ రైట్ దిస్ మై ప్రామిస్ యాజ్ వెల్. జస్ట్ ఎ సెకండ్. Cool. This piece of code I should write. Yeah. Cool. Let's try to understand this now. ఇప్పుడైతే మనము ఫస్ట్ అయితే మై ప్రామిస్ అని అయితే ఇది క్రియేట్ చేసాం. దాని తర్వాత ఇంకొక ప్రామిస్ని అయితే క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో వాట్ ఇక్కడ మనం హౌ వీఆర్ రిజాల్వింగ్ దిస్ ఇస్ లైక్ మై ప్రామిస్ అని డాట్ దెన్ ఆఫ్ రిజల్ట్లో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫస్ట్ ప్రామిస్కి సంబంధించి రిజల్ట్ అనమాట. సో ఈ ప్రామిస్కి ఇది సంబంధించి రిజల్ట్ ఏది ఉంది, ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, దట్ షుడ్ గెట్ ప్రింటెడ్ ఓవర్ హియర్. దాని తర్వాత ఇట్ షుడ్ రిటర్న్ అనదర్ ప్రామిస్ అనమాట. సో ఇట్ విల్ రిటర్న్ అనదర్ ప్రామిస్. మళ్ళీ దాని తర్వాత డాట్ దెన్ ఆఫ్ రిజల్ట్. డాట్ దెన్ ఆఫ్ రిజల్ట్ అన్నప్పుడు ఇక్కడికి వస్తుంది సెకండ్ ప్రామిస్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, సెకండ్ ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అనేది లైక్ ఇట్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్ ఆఫ్టర్ 2 seconds. దాని తర్వాత ఐ మీన్ లైక్ ఇది అయిపోతే ఐ మీన్ లైక్ ఒక ఎగ్జిక్యూట్ అయితే ఇదైనా ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే ఈ పీస్ ఆఫ్ కోడ్ అయినా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఐ మీన్ లైక్ ఇఫ్ దిస్ ఈస్ ఫాల్స్ దిస్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్, ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్, లేకపోతే దిస్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. సో ఇప్పుడు రన్ చేసి చూస్తున్నా. సో ఫస్ట్ అయితే నాకు ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అనేది ప్రింట్ అవ్వాలి. దాని తర్వాత ఇక్కడ ఇంకొక ప్రామిస్ ఆబ్జెక్ట్ లైక్ వీఆర్ రిటర్నింగ్ దిస్ థింగ్ ఐ మీన్ లైక్ యూజింగ్ చైనింగ్. సో ఐ మీన్ లైక్ దిస్ షుడ్ గెట్ ఎగ్జిక్యూటెడ్. నాకు సెకండ్ ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని 2 seconds తర్వాత ప్రింట్ అవ్వాలి. సో రన్ చేస్తున్నా. ఫస్ట్ ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, 2 seconds అయిపోయింది. సెకండ్ ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో రన్ చేస్తున్నా. 1 2 seconds అయిపోయింది. సెకండ్ ప్రామిస్ ఈస్ గెటింగ్ లైక్ దట్స్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్ అనమాట. సో దిస్ ఇవి రెండు ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఒకవేళ ఇవి ఐ మీన్ లైక్ ఇక్కడ ఫాల్స్ అని మారుస్తున్నా అనుకోండి, ఐ చేంజ్ టు ఫాల్స్. సో దిస్ పీస్ ఆఫ్ కోడ్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్, ఎందుకంటే అసలు ఇవి ట్రిగరే కావు కాబట్టి. సో వాట్ షుడ్ గెట్ ప్రింటెడ్, ఆపరేషన్ ఫెయిల్డ్ అని, అంతే, ఆపరేషన్ ఫెయిల్. సో ఐ మీన్ లైక్ దిస్ ప్రామిస్ ఈజ్ లైక్ డిపెండెంట్ ఆన్ దిస్ ప్రామిస్ అనమాట. హౌ అన్నప్పుడు ఇక్కడ చూడండి మనం రిటర్న్ అనదర్ ప్రామిస్ అంటున్నాం కాబట్టి, సో దిస్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. దాని తర్వాత ఇక్కడ రిటర్న్ అనదర్ ప్రామిస్ అంటున్నాం. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ అనమాట, చైనింగ్ ప్రామిసెస్ అనేది. సో ఎస్, దట్స్ ఇట్ అబౌట్ ప్రామిసెస్, అంతే, ఇంకేం లేదు. సో క్విజ్ అండ్ ప్రాక్టీస్ కాయిన్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో నోట్స్లో అవైలబుల్ ఉంటుంది. సో అక్కడ నుంచి యాక్సెస్ చేయండి. మేక్ షూర్ యూ రైట్ ద క్విజ్. దాని తర్వాత అసైన్మెంట్ కాయిన్స్ కూడా సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ప్రామిసెస్ గురించి అయితే ఇంతే. రేపు సెషన్లో అయితే విల్ జస్ట్ లైక్ డిస్కస్ అబౌట్ అసింక్ అండ్ అవైట్, దీని గురించి అయితే ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో అయితే కలుద్దాం.